నమస్తే వెల్కమ్ టు ప్రైమ్9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కాకినాడ పోర్టులో మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం మరోసారి తనిఖీలు. తిరుమలకు వెళ్లే దారిలో యువతి రీల్స్ చేయడంపై వివాదం. తెలంగాణలో ఛాలెంజ్ల పర్వం. ఈ నెల 9న సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని. ఈ అంశాలపై రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి, తిరుపతి నుండి హరిబాబు, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, ఏలూరు నుంచి బాను ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ఇక ముందుగా కాకినాడ పోర్టులో మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం మరోసారి తనిఖీలు చేపట్టింది. పవన్ కళ్యాణ్ పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేషన్ బియ్యం నమూనాలను సేకరించి నిజాలను వెలుగులోకి తెచ్చే పనిలో కమిటీ పడింది. ఈ తనిఖీల్లో పోర్టు కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. పౌర సరఫరాలు, ఇతర నేవీ, ఇతర అధికారుల బృందం కలిపి ఐదు శాఖల అధికారుల సమన్వయంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ బృందం ఈరోజు చూసినట్లయితే యాంకరేజ్ పోర్ట్ నుంచి టగ్ బోట్ మీద ఏదైతే స్టెల్లా ఎల్ పనామా నౌక ఉందో, ఏదైతే అక్రమంగా రేషన్ బియ్యం కలిగి అక్కడ ఎగుమతి చేసుకుని ఉందో ఆ బోటు దగ్గరికి వెళ్ళి మొత్తం ఒక 2-3.5 గంటల పాటు వాళ్ళు పరిశీలన చేశారు. మళ్ళీ కేవలం ఈ రేషన్ బియ్యం వరకే కాకుండా ఇప్పటికే అందులో 38,000 వరకు టన్నుల బియ్యం, వివిధ రకాల బియ్యం ఉన్నాయి. ఇప్పుడు బియ్యం, సన్న బియ్యం, ఇతర బియ్యం కూడా ఉన్నాయి. అయితే కేవలం 649 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయా, ఇతర బియ్యం ఇంకా కింద ఎక్కడైనా ఉన్నాయని చెప్పి అరలుగా ఉన్న బియ్యాన్ని మొత్తం లాటరీలు అన్నట్లు కూడా ఈ అధికారుల బృందం పరిశీలించింది. కొన్ని శాంపిల్స్ని సేకరించింది. ఆ శాంపిల్స్ని కూడా ఇప్పుడు ల్యాబ్కి పంపించి పరీక్షలు కూడా చేయనున్నారు. దాని ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేవి కూడా తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇది అంతా తేలి వరకు కూడా ఈ నౌకని యాంకరేజ్ పోర్టులోనే ఉంచాలి. ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, అలాగే ఎన్ఓసి కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా సంబంధిత అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే మొత్తం పోర్టు నుంచి అక్రమ బియ్యం వ్యాపారానికి రాష్ట్రంలో, అంటే దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోవడానికి కాకినాడ పోర్టు, కాకినాడ అదైతే సీ పోర్టు ఉందో సీ పోర్టు, అలాగే యాంకరేజ్ పోర్టు, ఈ 2 పోర్టుల ద్వారా కూడా భారీ ఎత్తున బియ్యం తరలి వెళ్ళిపోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పష్టంగా ఇక ఈ పోర్టు నుంచి దాదాపుగా 1,31,00,000 టన్నుల బియ్యం గత 21 నుంచి కూడా 4.5 సంవత్సరాలు వెళ్ళిందని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే దాదాపుగా 46,000 కోట్ల రూపాయల బియ్యం, రేషన్ బియ్యం అక్రమంగా ఇక్కడి నుంచి ఎగుమతి అయిందని చెప్పేసి ఆయన చెప్పిన మాటలను బట్టి మనకి తెలుస్తున్న పరిస్థితి. మొత్తం దీని అంతటా కూడా ఏం చేయాలి, ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలి, మొత్తం అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి అవ్వకుండా ఎలా చర్యలు తీసుకోవాలి, మొత్తం ఈ మాఫియాని ఏ విధంగా అడ్డుకోవాలన్న అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తుంది. దీనికి ఈరోజు మళ్ళీ తనిఖీలు నిర్వహించడమే ఒక కారణం. దీని మీద పూర్తి స్థాయిలో నివేదికలు కూడా అందిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పి కూడా కలెక్టర్ సన్మోహన్ చెప్పిన పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే ఈరోజే చంద్రబాబు నాయుడు కూడా ఒక మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బెదిరించి, అదిరించి, తుపాకీ చూపించి ఇక్కడ ఏదైతే ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉన్న పోర్టులోని కేఎస్పిఎల్లో దాదాపుగా 41.2% ఇక్కడ అరబిందో లాక్కోవడానికి కారణం మొత్తం ఏంటనేది పరిశీలిస్తున్నాం. ఇది ల్యాండ్ గ్యాబరింగ్లోకి వస్తుందా లేదా అని కూడా అధ్యయనం చేస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. దీన్ని ఎవరైతే దీనికి సంబంధించి ఎప్పుడైతే కేవీ రావు తన పోర్ట్ నుంచి బలవంతంగా తన దగ్గర నుంచి ఇది ఈ 41.2% వాటాని లాక్కున్నారని చెప్పేసి ఆయన సిఐడికి కూడా కేసు ఇచ్చారని చెప్పేసి మనకి తెలుస్తున్న పరిస్థితి. దీని మీద రేపు మాపు కూడా కేసు నమోదయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా జిఎంఆర్కు ఉన్న ఎస్ఈజెడ్లోని భూమిని కూడా ఈ అరవిందో బలవంతంగా లాక్కుందని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద అరవిందో సంస్థ ఇటు యాంకరేజ్ పోర్ట్ నుంచి
అదేవిధంగా అరబిందో సీపోర్ట్ నుంచి కూడా బియ్యం అక్రమ రవాణాకి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకి ఎగుమతులు, మామూలు ఎగుమతులతో పాటు ఉపయోగిస్తుందని చెప్పేసి వస్తున్న ఆరోపణలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీంట్లో మాజీ వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారనేది ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అలాగే ఈ ఏదైతే అరబిందో సీపోర్ట్ నుంచి తీసుకున్న వాటా విషయంలో కూడా వెనక దోరంపూడి కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, వైవి సుబ్బారెడ్డి, అలాగే అరబిందో సంస్థ యాజమాని మొత్తం అంతా కలిపి ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి. దీని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. దీన్ని ఏ విధంగా బయటికి అంటే బలవంతంగా భూములు లాక్కుండా, భాగస్వామ్యంలో వాటాలు లాక్కుండా దాని మీద న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైనా గత వారం రోజులుగా చూసినట్లయితే కాకినాడ యాంకరేజ్ పోర్టు, సీపోర్టుకి సంబంధించిన అవినీతిలో అక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు వ్యవహారం అంతా కూడా చాలా సంచలనంగా మారింది. దీని మీద రోజు రోజుకి కూడా ఒక డెవలప్మెంట్స్ బయటికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఆశ్చర్యం చెందుతున్న పరిస్థితి. ఇన్ని వ్యవహారాలని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, ఇది లాక్కున్న పోర్టులకు సంబంధించిన భాగస్వామ్యం సంబంధించిన వాటాలని వెనక్కి ఎలా తీసుకోవాలి, అలాగే యాంకరేజ్ పోర్ట్ నుంచి కావచ్చు, సీపోర్ట్ నుంచి కావచ్చు రేషన్ అక్రమంగా తరలి వెళ్ళిపోవడాన్ని ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎలాగ అడ్డుకోవాలి, మొత్తం దీనికి ఇప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే అనేక చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. కొన్ని చోట్ల అధికారుల నిర్లిప్తత కూడా ఉన్న చోట్ల అధికారులను బదిలీలు మొదలుపెట్టారు. అలాగే రేషన్ బియ్యం ఎక్కడికక్కడే దాడులు చేసి పట్టుకుంటున్న పరిస్థితులు కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ అక్రమంగా రేషన్ బియ్యం పేదలకి ₹1 కేజీ బియ్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యం ఏదైతే జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఇస్తున్న బియ్యం, పేదల బియ్యం అక్రమంగా ఇది దేశ విదేశాలకి ఎగుమతి అవ్వడం, అక్కడి నుంచి ఇతర ఖండాలకు కూడా మారిపోవడం, ఆఫ్రికాకి ముఖ్యంగా ఇక్కడి నుంచి ఎగుమతి కావడం, ఇవన్నీ పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది మరి రాను ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీరాములు.